హాయ్ అండి. ఇవాల్టి మన వీడియోలో కొత్తిమీర పచ్చడి పాతకాల పద్ధతిలో రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంక మరి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇక నేను ముందుగా కొత్తిమీర కట్టను తీసుకున్నానండి. అందులోకి 4 టొమాటోలు, 5 పచ్చిమిర్చి. ముందుగా కొత్తిమీరని బాగా కడిగేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. టొమాటో పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో వెల్లుల్లి వేసుకుని వేయించుకుంటున్నాను. పచ్చడిలోకి వెల్లుల్లి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అందులో కొద్దిగా మినపప్పును వేసుకుంటున్నాను. మినపప్పుని కూడా ఒకసారి వేయించుకోవాలి. మీరు వేసుకోవాలి అనుకుంటే కొన్ని శనగబద్దలు కూడా వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, 5 ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చడిలోకి పండు పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుందండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మరికొన్ని ఎండుమిర్చిని వేసుకోండి. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. నాకు ఈ నాన్ స్టిక్లో కంటే కూడా మూకుట్లో వేయించుకోవడమే చాలా ఇష్టం. కానీ నాకు మూకుడు అవైలబుల్గా లేదు, అందుకే నేను నాన్ స్టిక్లో వేయించుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని వేసుకుని బాగా వేయించుకోవాలి. టొమాటోస్ని పోపుల కంటే ఆఖరిని వేసుకుంటే బాగా మగ్గుతాయి. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అప్పుడు టొమాటో బాగా మగ్గిపోతుంది వాటర్లో. మూత పెట్టి ఉంచడం వల్ల టొమాటో ఆవిరికి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు అందులో ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీరను వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా టొమాటోలాగా బాగా మగ్గిపోవాలంటే కొంతసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఆవిరికి మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే కొద్దిగా మగ్గుతుంది. అప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద పోపులు మాడకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరని బాగా వేయించుకోవాలి. కొత్తిమీర బాగా వేయించుకుంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీరని బాగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు అది చల్లారనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొత్తిమీర చల్లారిపోయింది కదా, ఇప్పుడు దాన్ని సందికాల మీద వేసుకుని నూరుకోవడమే. మిక్సీలో వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అంతంత మాత్రమే ఉంటుందండి. అదే సందికాల మీద వేసుకుని నూరుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకుని తింటే అప్పుడు తెలుస్తుంది దాని టేస్ట్. కొంతసేపు కష్టపడినా సరే రుచి మాత్రం ఎక్కడా తగ్గదు. పచ్చడి నూరుకునేటప్పుడు కొద్దిగా చింతపండు, ఉప్పుని వేసుకుని నూరుకోవాలి. ఇప్పుడంటే మిక్సీలు అవి ఇవి వచ్చినాయి, కానీ అప్పట్లో అలాగే నూరుకుని తినేవారు. కష్టం లేకుండా మిక్సీలో వేసుకోవడం వల్ల అప్పుడు రుచులు ఇప్పుడు తెలియట్లేదు అంతే. అలా నూరుతుంటే నేను అస్సలు కష్టంగా ఫీల్ అవ్వలేదండి. అప్పటి రోజులు మళ్ళీ గుర్తొచ్చి హ్యాపీగా చేసుకున్నాను. ఇలా మీతో షేర్ చేసుకోవడం నాకు మరింత ఆనందంగా ఉంది. మొత్తం అంతా ఒకసారి నూరుకోలేకపోతే కొద్ది కొద్దిగా వేసుకుని నూరుకోవాలి. ఒకసారి వేసుకున్నా కిందకి పడిపోతుంది కదా, నేనైతే కొంచెం కొంచెంగా వేసుకుని నూరుకున్నాను. కొద్ది కొద్దిగా నూరుకోవడం వల్ల పచ్చడి కూడా త్వరగా అయిపోతుంది. మన పచ్చడి ఇంక నూరేసుకున్నట్లే. ఇప్పుడు ఆ పచ్చడి మొత్తాన్ని వేరొక దాంట్లోకి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదండి, మిక్సీలో వేసుకునే దానికి ఇలా నూరుకునే దానికి డిఫరెన్స్ ఎలా ఉందో. మిక్సీలో అయితే బాగా నలిగిపోయి టేస్ట్ అంతగా అనిపించదు. అదే అలా కొద్ది కొద్దిగా పులుకుల్లా ఉంటే అన్నంలో తగిలి ఆ రుచి ఎంత బాగుంటుందో. వేడి వేడి అన్నంలోకి అలా కొత్తిమీర పచ్చడిని వేసుకుని దానికి కాంబినేషన్గా పప్పుచారు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. మా వీడియో మరి మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.